అండి ఇప్పుడు రవి శివతేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే పెద్దలకి, అలాగే మా హ్యాపీ జర్నీ టీమ్‌కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ అండి. అని ఒకసారి స్టేజ్ మీదకి రా అన్న ఒకసారి. కమాన్ అభిరామ్ గారు రెండోసారి. ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఎ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు. ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా అన్ని ట్విస్టులు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కేయాటిక్‌గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి, "ఎరా ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తామని" చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడండి. ఆ మనిషి మా అన్నండి అభిరామ్. ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను. ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంది ఆ టైంలో 2014లో. వెళ్ళా, షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడనే నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో హ్యాపీ జర్నీ మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి నాకు. చూసారు కదా ఎంత పెద్దగా కనపడుతున్నానో నాకు ఆ పోస్టర్‌లో. యాహ్! సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటదండి. మంచి నీట్‌గా, చాలా ప్లెజెంట్‌గా, అరే! ఈడిని చూస్తే బావుందిరా, మంచి చక్కగా మన ఇంట్లో కుర్రోళ్ళ అనిపిస్తే అట్లా ఉంటదండి నా క్యారెక్టర్. సో, హ్యాపీ జర్నీ ఏంటంటే ఇంక పడనమ్మా ఇంక. సో, మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క స్టోరీయే ఈ హ్యాపీ జర్నీ అండి. మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో స్టోరీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ స్టోరీ హ్యాపీ జర్నీ అండి. ఈ సినిమాకొచ్చి చూస్తే అరే! మన ఇంట్లో ప్రతి స్టోరీ జరిగిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అందులో తిరుగుండదు. సో, మీరు కొన్న టికెట్‌కి ఎట్లాంటి నష్టం కూడా జరగదండి. ప్రతి ఒక్క రూపాయికి మా సినిమా వాల్యుబుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామండి. హ్యాపీ జర్నీ సూన్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో మా నాన్నగారు చనిపోయారండి. ఐయామ్ డెడికేటింగ్ దిస్ ఫిల్మ్ టు మై ఫాదర్ అండి. హిస్ నేమ్ ఈజ్ లోవరాజు. హ్యాపీ జర్నీ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండి. అంతేనండి. యాహ్! థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు అండ్ శైలేందర్ గారు. మేము అక్కడ క్లైమేట్ ఇందాక రూపా చెప్పింది కదండీ! చాలా దారుణం అండి. నేనేదో మంచిగా కోట్లేసుకొని బిల్డప్‌లు ఇచ్చాను గానీ, బట్ నాకు కూడా చలేసిందండి నాకు. బట్ చెప్పలేదు గానీ, బట్ చాలా దారుణం అండి క్లైమేట్ అసలు. ఆ క్లైమేట్‌లో 23 రోజులు అక్కడ షూట్ చేసి, సో, మంచి ప్రాజెక్ట్ బయటికి తీసుకొచ్చామంటే ఆల్ బికాజ్ ఈ ఆర్టిస్ట్‌లు సపోర్ట్ చేయడం ఒకటీను అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాహ్! బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.